హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ చాలా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను అనమాట మన స్టాక్ కోసం. సో స్టాక్ అయితే రానే వచ్చింది గైస్, ఓకేనా. సో ఇందులో వచ్చరికి కంఫర్ట్ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. కంఫర్ట్ ప్రైస్ అండ్ మనకి కేఎంఎల్ ఎక్స్ కేఎంఎల్ మిక్స్ ఎస్ఆర్డి ఫ్రైస్, ఇంపోర్టెడ్ ఫ్రైస్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్ని టాప్ క్వాలిటీ ఫ్రైస్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా. సో ఇవేంటంటే కొంతమందికి ఫ్రైస్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే వీటిని యాక్చువల్లీ గ్రూమ్ చేయాలనుకుంటున్నాను. సో బాటిలింగ్లో చేసి గ్రూమ్ చేసి హెడ్ పాప్స్ వచ్చిన తర్వాత సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్రై కావాలన్నా తీసుకోవచ్చు గైస్, ఓకేనా. సో ఫ్రై ఏంటంటే ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీ లక్ అనమాట. సో అది మేల్ అవుతుందో ఫీమేల్ అవుతుందో చెప్పలేం. అండ్ మీ లక్ ఇన్ కేస్ అది మంచి బ్యాచిలర్ టాప్ క్వాలిటీ కూడా అయిపోవచ్చు అనమాట. సో మీరు ఫిల్లా తీసుకుంటే అది మీ ఇష్టం, లేదు హెడ్ పాప్ అయిన తర్వాత కొంచెం గ్రూమ్ అయిన తర్వాత తీసుకున్నా మీ ఇష్టం అనమాట. సో ఇన్ కేస్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది గైస్, ఓకేనా. రీటైల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ ఇది వచ్చింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అది చేస్తున్నాను. సో త్వరగా ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది ఏంటనేది ప్రతిదీ చూసుకుందాం. సో ఇది వచ్చేసరికి దగ్గర 24 hours పైన అయితే ఉందన్నమాట. మోస్ట్ ప్రాబ్లమ్ తెలిసి చాలా వరకు స్ట్రెస్లో ఉంటాయి. సో మనం త్వరగా అన్బాక్సింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో అన్బాక్సింగ్ చేసి వీటిని క్వారంటైన్ అయితే చేయాలి, ఓకేనా. సో సేల్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవ్వనమాట. సో ఈ వీడియో చూడగానే చాలామంది మెసేజ్ చేస్తుంటారు నాకు ఫిష్ కావాలని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి వీడియోలో. సో మీరు వన్స్ ఇక్కడ చూసుకోండి, ఇవి వన్స్ సేల్స్కి వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు మన గ్రూప్లో కానీ లేదంటే మన యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తుంటాను అనమాట. సో అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా. మీరు సేల్స్ అనేవి అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో వాటి ప్రైస్ అన్ని కూడా నేను మీకు ఇక్కడే చెప్తాను. ఇన్ కేస్ లేదు నాకు హోల్సేల్లో కావాలి లేదంటే ఇంకో 2-3 డేస్లో కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఒక సేల్స్కి 2-3 డేస్ తర్వాతనే వస్తాయి గైస్. ఇన్ కేస్ మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నా మీకు 2-3 డేస్ అయిన తర్వాతనే ఇవి షిప్పింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. సో లైట్గా కింద ఏంటంటే బాటంలో లీక్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బాక్స్ అనేది చాలా చాలా మెత్తగా అయిపోయింది అనమాట. వాటర్ అయితే బయటికి రాలేదు కానీ మంచిగా ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే కింద అనేది కొంచెం వాటర్ లీక్ అయితే మనకి ఆ సాఫ్ట్ అయిపోతుంది కాటన్ బాక్స్. సో ఆ టైప్లో అయితే అయిపోయింది అనమాట. అందుకే త్వరగా ఓపెన్ చేయాలి. మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు. చూస్తున్నారా మనకి 3 అయితే వచ్చాయి అనమాట. సో ఒకటి తిరగబడింది, అందుకే లీక్ అయితే అనమాట. సో ఇది వచ్చేసరికి ఎంటీ సపోర్ట్ కోసం మాత్రమే. చూస్తున్నారా మనకి చూడండి, సో వచ్చేసరికి కన్ఫర్మ్ అయింది అనమాట. సో చూస్తారు గైస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్రెసెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ 1 ఇంచెస్ ఉన్నాయి అనమాట. 1 ఇంచ్ బిలోనే ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి లైట్గా హిప్ పాప్ అనేది తెలుస్తుంది అనమాట. సో అన్ని వేపి గ్రేడ్స్లో వచ్చాయి గైస్ ఈసారి. సో ఈ కంఫర్ట్ బేబీస్ కూడా అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే ఇప్పుడు ఏవైతే మంచి సైజెస్ ఉన్నాయో వాటిని కూడా మనం సపరేట్ అయితే చేస్తాం అనమాట. అంటే వాటిని సపరేట్గా జార్లో అయితే గ్రూమ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. గ్రూమింగ్ జార్స్లో. సో అప్పటిదాకా ఏంటంటే ఫస్ట్ వీటిని ఏంటంటే కొద్దిసేపు మనము వాటర్కి తగ్గట్టుగా అక్లమేట్ అయితే చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే కండిషన్ అన్ని బాగానే ఉన్నాయి కదా. సెక్షన్ ఏంటంటే మోస్ట్లీ అన్నీ కూడా చాలా వరకు స్ట్రెస్లో ఉంటాయి. ప్లస్ ఏంటంటే మేబీ డెత్ రేట్ కూడా ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే ప్రైజ్ ఎప్పుడైతే వస్తాయో ప్రైస్లో ఏంటంటే చాలా వరకు ఫిషెస్ అనేవి కొన్ని చనిపోతాయి అనమాట ప్రైస్లో. సో ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో ఏ దానికి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నేను ఇంకా మీకు తర్వాత మీకు చూపిస్తాను. సో నేను ఎలా సెటప్ చేసుకుంటాను, బాటిలింగ్ సెటప్ అంతా కూడా ఎలా ఉంటుంది, అండ్ మిగతా అన్ని ట్యాంక్లో అయితే రెడీ చేస్తాను అనమాట. సో అన్ని వీడియోస్ మీకు ప్రతిదీ చూపిస్తాను.
అంటే మనం వీటిని బాటిలింగ్ చేయాలనుకున్నాం కదా. సో నా వచ్చరికి 4 ఫీట్ ట్యాంక్ కాబట్టి సో వన్స్ అందులో వదిలిన తర్వాత ఏంటంటే మనం పట్టుకోవడానికి చాలా కష్టం అనమాట. సో మనం నెట్ యూజ్ చేసినా ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అసలు దొరకవు నెట్కి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం చాలా స్ట్రెస్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు చాలా స్ట్రెస్లోనే అండ్ ఇంకా స్ట్రెస్ అయితే చేయదలుచుకోవట్లేదు కాబట్టి సో ఇప్పుడు బెస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక బకెట్కి అయితే తీసుకుందాం. సో అందులో నుంచి మనకి సైజ్ ఉన్నవి అయితేనే అవన్నీ మనము బాటిలింగ్ అయితే చేద్దాం అనమాట. సో ఒకసారి వన్స్ మీరు ఇక్కడ చూసారనుకోండి. సో ఇది అనమాట. ఇది వచ్చరికి 5 లీటర్ జార్ గైస్, ఓకేనా. సో ఇది 5 లీటర్ జార్ కాబట్టి ఇందులో ఏంటంటే హ్యాపీగా ఉంటుంది, ఐ మీన్ బాగా సైజ్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. సో ఇలాంటి కంటైనర్స్, సో ఇవి వచ్చేసరికి గ్రూమింగ్ జార్స్ అంటారు వీటిని, ఓకేనా. సో ఇంతకు ముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే మనము గ్రూమింగ్ అయితే చేయడం జరిగింది. అప్పుడైతే ఫ్రైజ్ని అయితే గ్రూమింగ్ అయితే చేస్తున్నాం కదా. సో లాస్ట్ టైం వచ్చిన అన్ని కూడా సేల్ అయిపోయాయి అనమాట. సో మనకి గ్రూమింగ్ చేయడానికి అంత టైం లేదు. అండ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కొంచెం బిజీ అయిపోయాను అనమాట. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో అందుకే ఇంట్రోల్ చేయలేదనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చేద్దాం గ్రూమింగ్. సో ఎందుకంటే మంచి బెస్ట్ పీస్ వచ్చాయి కాబట్టి సో వీటిలో అనేది గ్రూమింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో కొంచెం సైజ్ వచ్చిన తర్వాత ఏంటంటే వీటిని తీసుకెళ్ళి పార్టీషన్లు అయితే పెడతాను అనమాట. సో ఇప్పుడేంటే చాలా 0.5 ఇంచెస్ లేదంటే 1 ఇంచెస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్, అందుకే ఏంటంటే డైరెక్ట్గా వీటిలో అయితే పార్టీషన్ అయితే పెట్టలేం గైస్, ఎందుకంటే ఆ గ్యాప్లో అనేది పాస్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో వీటికి చేయించాలంటే సపరేట్గా వీటికి గమ్మింగ్ అయితే చేయాలన్నమాట. సో గ్లూయింగ్ చేసిన తర్వాత సో అప్పుడైతే పార్టీషన్ పెట్టాల్సి ఉంటుంది. సో అలా పెడితే ఏంటంటే ప్రాబ్లం మనకి ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఒక హీటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, ప్రతి పార్టీషన్కి ఒక హీటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, దాని తర్వాత ప్రతిదానికి ఒక ఆక్సిజన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇది అంతగా సెట్ అవ్వదు, ఓకేనా. సో సెట్ అవ్వదంటే ఇది అసలు ప్రిఫరబుల్ కాదనమాట. సో గమ్ వేస్తే వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి మనకి కనెక్షన్ ఉండదు కాబట్టి మనం సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అలాగే పెట్టామనుకోండి, లైక్ గ్లాస్ పెట్టి మనము గమ్ చేయకుండా లైట్గా పార్టిషన్ క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఏంటంటే ఆ గ్యాప్లో నుంచి అటువైపు వెళ్ళిపోతాయి అనమాట. సో అటు ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి సింగిల్గా ఉన్నప్పుడు ఫైట్ అది చేసుకుంటాయి గైస్, ఓకే. నా గ్రూప్గా ఉన్నప్పుడు అయితే అంతగా ఫైట్ చేసుకోవాలన్నమాట. సో సింగిల్స్ ఉంటాయి కాబట్టి ఫ్రైజ్ అయినా సరే ఫైట్ చేసుకుంటాయి. సో అందుకే మనం ఏం చేస్తామంటే బాటిలింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము వీటినండి ఒక బకెట్లోకి అయితే తీసుకుందాం. సో క్వాలిటీ అయితే గైస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, క్వాలిటీ ఎంత బాగున్నాయంటే నిజానికి చెప్పాలంటే నేనే అసలు లైట్గా షాక్ అయిపోయాను అనమాట. మంచి క్వాలిటీ వచ్చాయి కదా అని చెప్పేసరి. కాంపాస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్, ఓకేనా. డ్యువెల్ టోన్ కాంపాస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి కలర్ఫుల్ కాంపాస్ అయితే ఈ సైజ్లోనే మనకి కలర్ అనేది తెలుస్తుంది కంపాస్లో. సో మీకు చూపిస్తాను, నేను పట్టుకొని కూడా చూపిస్తాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే కలర్ అనేది డౌన్ అవుద్ది, హెడ్ డౌన్ అవుద్దని. సో అయినా కూడా ఈ స్ట్రెస్లో కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో వన్స్ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ప్లస్ ఇప్పుడు రండి దగ్గరికి, ఫ్లాష్ చూస్తున్నారా, ఇక్కడే దొరకవు అనమాట ఇవి. వేసి చూస్తారా. సో ఇది సార్ కంఫా. సో చూస్తారు ఇక్కడ ఎంత మీ కలరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సో ఇది చూస్తున్నారు గైస్, జస్ట్ 0.5 ఇంచ్ అనమాట అది. ఇప్పుడు చూస్తున్నారా. సో ఇది కూడా 0.5 ఇంచ్ కిందకి వస్తుంది, మంచి కంఫా అది కూడా. ఇది సైజ్ చూడండి, ఈ రెండు సైజ్ కంపేర్ చేయండి. సో ఇది వచ్చేసరికి 1 ఇంచ్ అండ్ ఇది వచ్చేసరికి 0.5 ఇంచ్ అనమాట. సో ఇప్పుడు కలరేషన్ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కనిపిస్తుందా. సో టైల్ దగ్గర అంతా కలరేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదేంటంటే మనకి మంచి డ్యూయల్ టోన్లో వస్తుందని చెప్పడానికి ఒక సైన్ అనమాట. సో చూస్తున్నారా, మంచి టైల్ కానీ టైల్ మీద పర్లింగ్స్ కానీ. సో ఇది అనమాట క్వాలిటీ. ప్రైస్లో మనం ఇలా క్వాలిటీ చూసుకోవాలి. ప్రైస్లో ఏంటంటే ఈ పర్లింగ్ అనేవి మనకి కంప్లీట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, జాస్ దగ్గర నుంచి కానీ మనకి ఫుల్ హెడ్ అంతా కూడా పర్ల్స్ అనేవి వచ్చేస్తాయి. చూస్తున్నారా గైస్. సో హై క్వాలిటీ అనమాట ఈసారి వచ్చినవన్నీ కూడా.
యాక్చువల్లీ నేను ఇందులో ఒకటి చూసాను అనమాట, లైక్ మ్యాగ్మా టైప్లో ఉంది మనకు. సో ఇది చూడండి గైస్, సో దీని కలరేషన్ చూడండి, మంచి కలరేషన్, మంచి పోల్స్, లైట్గా హెడ్ అనేది పాప్ అయింది అనమాట. కనిపిస్తుందా మీకు హెడ్ పాప్ అనేది? చూస్తున్నారా, ఈ సైజ్లో మనకి హెడ్ పాప్ అయితే మనకి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో మాన్స్టర్ కాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి గైస్, సో యాక్చువల్లీ దీన్నే చూపించాలనుకున్నాను నేను. చూస్తున్నారా, దీనికి ఖచ్చితంగా మనం పార్టీషన్ అనేది ఖచ్చితంగా పెడతాం అనమాట దీనికి. సో ఇలాంటి టైప్ క్వాలిటీకి చూస్తున్నారా, కలర్ టైల్ చూడండి, జస్ట్ ఎంత 1 ఇంచ్ కూడా లేదు గైస్, ఇది ఒక 1 ఇంచ్ ఉంటుంది అంతే. ఇది చూడండి, మంచి కలరేషన్ అనమాట. సో సింగిల్ ప్రైస్ కూడా అవైలబుల్ ఉంటాయి గైస్. ఇన్ కేస్ కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి. సో కిందనే మన గ్రూప్ లింక్ ఉంటుంది, అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ ఒకటి చూసాను అనమాట, అది బాగుంది, దాన్ని చూపించాలనుకుంటున్నాను, బట్ అది చేతికి దొరకట్లేదు. చూస్తున్నా, సో ఇది ఏంటంటే మనకి లైట్గా ఈ తాయ్ సిల్క్ ఉంటాయి కదా, సో తాయ్ సిల్క్ అన్ని వీటిలోనే వస్తుంటాయి గైస్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్ అంతా కూడా ఫుల్ సిల్వర్ కలర్లో అయితే వచ్చింది. ఇక్కడ డౌన్లో ఏంటంటే మనకి కలరేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్లియర్గా పర్లింగ్ అనేవి ఫుల్ కూడా మర్జ్ అయిపోయినాయి. సో ఇది మర్జింగ్ అనమాట. బట్ టైల్ మీద ఏంటంటే మనకి ఇండివిజువల్ పర్ల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో టైల్ మీద మనకి ఇండివిజువల్ పోలింగ్స్ అయితే కనపడుతున్నాయి. బట్ ఇక్కడ అంతా ఏంటంటే మనకి ఫుల్ కూడా పోలింగ్ అనేది కవర్ అయిపోయింది. సో ఫుల్ కవర్ అయిపోయినప్పుడు ఏంటంటే అది మనకి తాయ్ సిల్క్ అవుద్ది అనమాట. చూడండి, మంచి హెడ్ పాప్ ఉంది దీనికి కూడా గైస్. ఇక్కడ చూడండి, సో ఎంత చిన్న ఫ్రై ఎక్కిందో మనకు. సో ఈ చిన్న ఫ్రైలోనే పోలింగ్స్ అనేవి మీరు చూడండి గైస్, ఇది కంఫర్ట్ ఫ్రై అనమాట. చూస్తున్నారా, సో ఇది మాస్టర్ పీస్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు హెడ్ మీద ఎలా ఉన్నాయి పోలింగ్స్ అన్నీ కూడా, సో సూపర్ వస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కలరేషన్, ఇవన్నీ కూడా జస్ట్ 1 ఇంచెస్ గైస్ ఇవి. సో ఇది క్వాలిటీ అనమాట. సో క్వాలిటీ మనం ఇలా పిక్ చేసుకోవాలి. ప్రైస్లో కూడా మనకి ఇవన్నీ కూడా విఐపీ గ్రేడ్స్ కిందకి వస్తాయి గైస్. ఓకేనా, సో దీనికి చూడండి, ఇది 1 ఇంచ్ కూడా లేదు. దీని మీద హెడ్ మీద పోలింగ్స్ చూడొచ్చు. సో ఇండివిజువల్ పోలింగ్స్, క్రాస్ హెడ్ మార్కింగ్స్ అంటారు ఇవి. ఇక్కడ చూడండి గైస్ ఇది. సో ఇది వచ్చేసరికి ఎంత చిన్నగా ఉందో. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది బ్యాచ్లోనే చిన్న ఫ్రై అనుకుంటా. సో ఇంకా మనకి పోలింగ్స్ అన్నీ కూడా ఫామ్ కాలేదు, ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి గైస్. సో ఇవి మనకి ఎస్ఐడి కేఎంఎల్ అనమాట ఇవి. సో చూడండి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి. సో అన్ని విఐపీ గేట్స్ గైస్ ఇవి. చూస్తున్నారా, సో ఇప్పుడే కలరేషన్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి చూడండి ఎస్ఆర్డీస్కి అన్నిటికీ. సో ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ గైస్ ఇవి. సో మనకేంటంటే పర్లింగ్స్ బాగుంటాయి, కలరేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి, జస్ట్ చిన్నది ఇది, ఇంకా 1 ఇంచ్ కూడా లేదు కలరేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సూపర్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఈ సపరేట్గా పెట్టారు ఇవి. యాక్చువల్లీ ఇవి నేను అన్నీ ఒకటే అనుకున్నాను, కానీ లేదు వీటిలో సపరేట్గా అయితే పెట్టారనమాట. బట్ మిక్స్ అయినాయి, అక్కడక్కడ మిక్స్ అయినాయి. సో ఇందులో ఏంటంటే కంఫర్ట్ ప్రైస్ అనేవి లేవు అసలు. చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి కేఎంఎల్ ఎస్ఆర్డి. చూస్తున్నారు, క్వాలిటీ సూపర్ ఉన్నాయి కదా. సో వీటిని కూడా రిలీజ్ చేసేద్దాం వీటిలోనే. సో నేనేమనుకుంటున్నానంటే ఎస్ఆర్డీ వచ్చేసరికి పార్టీ సపరేషన్ ఇప్పుడే వద్దు, ప్లస్ అనుకుంటున్నాను. బట్ ఏంటంటే జార్ గ్రూమింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు 2 మైండ్స్లో ఉన్నాను అనమాట నేను, ఎందుకంటే 10 మాత్రం ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. బట్ అవి తెచ్చుకొని కింద ఉన్నాయన్నమాట బేస్మెంట్లో. సో వాటిని తెచ్చుకొని మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాలి.
సరే ముందైతే ఈ 10 అయితే పెడదాం. సో దాని తర్వాత ఈ 10 పెట్టిన తర్వాత సపరేట్ వీటిని కూడా సపరేట్ చేసుకుందాం. సో ఇంకా కొంచెం సైజ్ అయితే అవ్వాలి, ఇవి ఇంకా చిన్నవి కాబట్టి ఇంకా కొంచెం సైజ్ అయితే కానివ్వండి. సో సైజ్ అయిన తర్వాత పెట్టుకుంటే సరిపోద్ది. సో ఈ వీటిని ఏంటంటే వీటిని బకెట్లో అయితే వేయడం వద్దు గైస్. సో వీటిని డైరెక్ట్గా మనం ట్యాంక్లోనే రిలీజ్ చేసుకుందాం. ఓకేనా, సైజ్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని ఏంటంటే ఇప్పుడు సపరేట్గా మనము జార్లకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం. సో సైజ్ ఉన్నవి మాత్రమే వేస్తాం అనమాట. సో చూస్తున్నారా, ఇది వచ్చేసరికి మంచి సైజ్ ఉంది కాబట్టి సో వీటిని సో ఇలా మనం గ్రూమింగ్లోకి వేసుకుంటాం. సో ఇలాంటి ఇది కూడా చూడండి కలరేషన్ సూపర్ ఉంది కాబట్టి సో దీన్ని కూడా మనం వేసుకోవచ్చు. సో పంపించేస్తాం అనమాట. మనకి మెయిన్ ఏంటంటే ఆ రిజల్ట్ ఉన్నవి. ఎస్, చూస్తున్నా ఇది సైజ్ ఉంది కాబట్టి సో దీన్ని కూడా ఇంకో పార్టీషన్లోకి సో ఇంకా వేసాం. సో 4 అయితే పెట్టుకున్నాం అనమాట. బేసిక్గా చూడండి మంచి ప్యాటర్న్ ఉంది కాబట్టి దీన్ని కూడా దాంట్లోకి అయితే వేసాను. సో దాని తర్వాత ఏంటంటే సో ఇవన్నీ కూడా చిన్నవే. ఓకేనా, సో ఇవి వద్దు మనకు. వద్దు అంటే పార్టీషన్లకి ఇప్పుడే వద్దు అని అర్థం గైస్. అయ్యా పెద్ద దొరికింది మనకు, బట్ ఎగిరిపోయింది. యా ఇక్కడ చూస్తానా, ఇది పెద్దది కాబట్టి సైజులో దీన్ని కూడా వేసుకున్నాం. దాని తర్వాత సో ఇది గైస్, ఇది మంచి ప్యాటర్న్ ఉంది కాబట్టి దీన్ని కూడా గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే గ్రూమింగ్ అయితే పెట్టేసాం కదా. సో ఇదేంటంటే దగ్గర 7 days అయితే ఉన్నారనమాట. 7 days గ్రూమింగ్ తర్వాత పార్టీషన్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మిగిలినవి మనకి ఎస్ఆర్డి ఫ్రైస్ అండ్ ఇంకా కంఫా ఫ్రైస్ అయితే ఉన్నాయి కదా. సో వీటిని అయితే ఇంకా కొంచెం సైజ్ అవ్వడానికి అయితే నేను ట్యాంక్లో అయితే విడిచిపెడుతున్నాను. అన్నీ ఒకే ట్యాంక్లో అన్నీ అయితే రిలీజ్ చేస్తున్నాను. సో మంచి కలరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి ఇంకా చాలా చిన్నవి ఇవి. సో ఇంకాస్త సైజ్ అయిన తర్వాత మనం వీటికి పార్టీషన్ గ్రూమింగ్ జార్లో వేసుకుంటే బాగుంటాయి గైస్ ఇవి. బెస్ట్ చూస్తున్నారా, జస్ట్ ఎంత చిన్నగా ఉందో ఇది. బట్ దీని పర్లింగ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అసలు పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు దీన్ని. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టైల్ దగ్గర పర్లింగ్స్ కానీ, బాడీ మీద పర్లింగ్స్ కానీ ఎంత షైనీగా ఉన్నాయి. సో ఇలాంటివి ఏంటంటే మనకి టాప్ క్వాలిటీ అనమాట. సో ఇలాంటివి సో ఇప్పుడు కంఫా ఫ్రైస్ కూడా ఇందులోనే అయితే విడిచిపెడుతున్నాను గైస్. చూస్తున్నారా, ఇప్పుడైతే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ట్యాంక్లో వచ్చేసరికి మీకు క్లియర్గా కనపడలేదు. సో అన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయమంట. సో ఇందులో ఏంటంటే ఒక 10 days వరకు అయితే ఇందులో ఉంటాయి. ఇన్ కేస్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు హోల్సేల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రీటైల్ కూడా సింగిల్ పీస్ కూడా పంపిస్తామన్నమాట. ఓకేనా, సో సింగిల్ పీస్ పంపిస్తామంటే సో ఇందులో అన్నీ మంచి క్వాలిటీనే గైస్. ఓకేనా, సో ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీలోనే ఉన్నాయి. మీకు అన్నీ క్లియర్గా చూపించాను, ఏది కూడా డిఫెక్ట్ పీస్ అయితే లేదనమాట. సో వీటిని కూడా సింగిల్ వీడియోస్ అయితే పంపించడం కుదరదు గైస్. ఓకేనా, సో ఇందులో కంఫా కావాలంటే కంఫా పంపిస్తాం, లేదంటే KML SRDలో మిక్స్ ఉన్న ఫ్రైస్ కావాలంటే అవి కూడా పంపిస్తాం అనమాట.